దీంట్లో రఘురామకృష్ణరాజు పాత్ర వస్తుంది. రఘురామకృష్ణరాజుకి మీకు ఏమైనా పంచాయతీ ఉందా? వాళ్ళిద్దరు పంచాయతీలో మీరు మధ్యలో ఎందుకు దూరారు? ఇది నా పాయింట్. నేను దూరాలనే అవసరం వచ్చినప్పుడు అందరి పంచాయతీలో దూరుతాను. నాకు అంటే అది కానీ మీకు బ్యాక్ ఎండ్ లో ఎక్కడో కోపం ఉంది. గతంలో రఘురామకృష్ణరాజు మీ మీద ఒక కేసు ఫైల్ చేశారు. మీరు బుద్ధిజాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే మీరు హిందువులకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారు కాబట్టి పివి సునీల్ కుమార్ పేరుతో మీరు రఘురామకృష్ణరాజుని అటాక్ చేస్తున్నారని అంటారు. నిజమే. నేను రఘురామకృష్ణరాజు గారిని అటాక్ చేయడం కన్నా పివి సునీల్ కుమార్ గారికి ఆయనతో పాటు చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం గురించి నేను ప్రశ్నించాను. చంద్రబాబు రిటైర్ అయిపోయారు, మీకేం పని ఇప్పుడు? నౌ యు ఆర్ ఆల్సో పొలిటీషియన్. రిటైర్ అయితే నేను రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని, నేను రిటైర్డ్ ప్రభుత్వ అధికారిని. నేను ఆ విధంగా రిటైర్డ్ ఆఫీసర్లకు కానీ లేకపోతే సర్వింగ్ ఆఫీసర్లకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడితే తప్పే. మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? సర్వీసులో ఉన్న వాళ్ళు మాట్లాడలేరు కదా. 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఒకటే రోజు తీసుకొచ్చి ఒక చిన్న రూమ్లో కూర్చోబెట్టి మీరు పొద్దున రాండి, వచ్చినప్పుడు సంతకం చేయండి, మళ్ళీ సాయంత్రం పోయేటప్పుడు సంతకం చేయండి, మీకు పోస్టింగ్ ఇవ్వబడదు, మాకు ఇష్టం ఉన్నప్పుడే ఇస్తామని చెప్పి 16 మంది 3-4 సంవత్సరాలు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి దేశంలోనే అత్యుత్తమ ర్యాంకులు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి అలాట్ అయిన అధికారులు కేవలం వేరే పార్టీకి సపోర్ట్ చేశారన్న అపోహతోనే వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్యాస్ ఛాంబర్లో పెట్టారు. మరి ఇప్పుడు సంజయ్ ఐపీఎస్ అధికారి సంజయ్ ఆయన గురించి మాట్లాడదు. పివి సునీల్ కుమార్ ఆయన గురించి కూడా మాట్లాడుతానండి నేను. సునీల్ కుమార్ గురించి మధ్యలో బంధం అనుబంధం ఏంటి అని అట్లేం లేదండి అట్లా. కానీ నేనంటాను బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవంతో చెప్పండి. కానీ ఒక పార్టీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ ఆలోచనలో వాళ్ళ నిర్ణయాలు అప్పుడున్న ప్రభుత్వం తాలూకు ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ కనుసైగల్లో వాళ్ళు చెప్పినట్లుగా పనిచేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయని ఎగ్జాంపుల్ అయ్యే అవకాశం కనిపించడం లేదా? సునీల్ కుమార్ అనుకో వీళ్ళందరి మధ్య జరుగుతున్న పరిణామాలు నేను చూసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూపించడం లేదు నాకైతే. అట్లా చాలా జరుగుతూ ఉంటాయి. మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. సునీల్ కుమార్ గారు ఏం చేసినా రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగానే చేసి ఉంటాడు. లేకపోతే ఇవన్నీ జరగవు. లేకపోతే ఇన్ని కేసులు అవుతున్నాయి, అవన్నీ పెద్ద ప్రూవ్ అయ్యే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. సో నేను ఒక్కటే నా సర్వీస్ కొలీగ్స్కి నేను కోరుకునేది ఏంటంటే ఏదైనా కూడా మనం చట్టానికి లోబడే పని చేయాలి, చట్టబద్ధంగానే పనిచేయాలి. అంతే తప్ప మనం ఏదో ముఖ్యమంత్రి మన భుజం మీద చేసిండనో, ముఖ్యమంత్రి మనల్ని ఇంటికి పిలిపించుకొని అన్నం తినడనో, లేకపోతే ఇంకేదో ఫేవర్లు చేసిండనో, మనకు మంచి పోస్టింగ్ ఇచ్చిండనో, మన అవసరానికన్నా ఎక్కువగా అతి వినయం చూపించి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే అందరి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అందుకొరకు సాధ్యమైనంత వరకు చట్టబద్ధంగానే పనిచేయాలని నేను కోరుకుంటున్నాను.